ఇదిగో ప్రభా, ఆత్మను మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చిన దేవుడు. విడుబడినటువంటి ఉద్యమను బట్టి, బిడ్డను బట్టి, కుటుంబాన్ని బట్టి తండ్రి నాయన స్తుతిస్తున్నాం. ఆదరించండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపుకున్న మనుషున వారైనా మనుషులు మరోని సెలవిచ్చిన మా దేవుడు కనుక ఆత్మ మీ రాజ్యముల ఉంది ప్రభా. గత రాత్రి నుంచి తండ్రి ఇదిగో నా మోసం, ఇదిగో నాయన పోలీస్ స్టేషన్లో, ఇదిగో అవనిగడ్డ హాస్పిటల్లో, ఇదిగో ఇప్పటి వరకు ప్రభా ఈ కార్యక్రమంలో ఏటువంటి అలజడి ఆటంకము లేకుండా జరిగించిన విధానాన్ని బట్టి ముందున్న కార్యక్రమాన్ని ఘనంగా మహిమ కాటి జరిగించిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని గరాల దెబ్బలో దేవుని సేవ చేస్తున్న దైవజనులు మరి జాన్ పాల్ గారు చదువుతారు. దేవుని వాక్యం మనం చదువుకుందామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆమేన్. ఈ సమయంలో చదవబడిన దేవుని లేఖన భాగాలను అనుసరించి మన మధ్యలో ఉన్నటువంటి డిఎస్పి గారు అలాగే దైవజనులు కూడాను వారు దేవుని యొక్క మాటలు తెలియజేస్తారు. అందరూ వినండి క్లుప్తంగా. మొన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. దేవుడు మన్నుతోటే ఆదాముని తయారు చేసి నాసికానందనంలో ఊది మనిషిగా తయారు చేశాడు. ఆయనకి ఎముక ఒకటి తీసి సాధర్మచారునిగా అమ్మను తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత మన ప్రపంచంలో మానవుడి రూపంలో మరి ఆయన ఆదాము తిరగటము కొంత ఇబ్బందికరమైన చేసిన తర్వాత మరి అనేకమైన దీవెనలు పొందుకున్న తర్వాత మరి యేసు పాత నిబంధన బట్టి కొత్త నిబంధన జన్మనిచ్చాడు. దానిని బట్టి మనమంతా కూడా ఎప్పటికైనా ప్రతి జీవి మరణించవలసిందే. కాబట్టి మనము జీవించే కాలము మనం చేసే పనులు మన యొక్క విధానము ఆ యొక్క దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా వాడబడామన్నది, అలాగే దేవుని సన్నిధిలో మరి ఇటువంటి మరి దైవదాసులు ఏ విధంగా మరి అంతిమ యాత్రలో ఎంతటి స్పందన తెచ్చుకున్నారో అటువంటి స్పందనను బట్టి మనందరం కూడా దీవెనలు పొందుకుని మనము కూడా మరి నిజ జీవితంలో అలాగే జీవించే కాలంలో మనం కూడా అటువంటి పేరు తెచ్చుకునే ధన్యత మనందరికీ ఇచ్చి దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. సమయంలో దైవజనులు ప్రసాద్ గారు చింతలంకలో వారు దేవుని పరిచయం చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన దైవజనులు విజయబాబు గారు పల్లికోనలో దేవుని సేవ చేస్తున్నారు. వారు చేస్తారు. ఆశీర్వాదం దైవజనులు ప్రకాశం గారు ఇస్తారు. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, దయగల మా యేసయ్య, ఈ సాయంకాల సమయంలో దేవా మీ ప్రియ బిడ్డ నాయన జక్రీ బాబు గారిని మీరు పిలుచుకున్నావు. ఆయన యొక్క సేవ చేసే దినములు సంపూర్ణమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కానీ దైవ అకస్మాత్తుగా ఆయన మమ్మల్ని విడిచిపెట్టడం మాకు ఎంతో తీరని లోటునైనా దేవా యొక్క పరిసర ప్రాంతాలలో కొన్ని వేల కొలది ప్రజలకు సువార్తను ప్రకటన చేశాడయ్యా. అనేకమైన సంఘాలను ఆయన బలపరిచాడయ్యా. అనేక మంది శిష్యులను తయారు చేశాడయ్యా. దేవా తండ్రి, ఆయన విడిచినటువంటి పరిచర్య శిష్యులు దేవ ఈ పరిచర్య అంతా కూడా దేవా మీరు పరమ తండ్రిగా ఉండే కొనసాగింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి. ఆ దైవజనుడు మా మధ్య లేనప్పటికీ ఆయన చెప్పిన సువార్త మా మధ్య ఉందయ్యా. ఆయన పరిచర్య అంతా కూడా తండ్రి ఇక్కడ తండ్రి లిఖితమై ఉందని ఆయన జ్ఞాపకం చేసుకుని దేవా తండ్రి ఆయన యొక్క ఆత్మను మీరు చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా మందిరం కొరకు ఆయన ఎంతో ఆశపడి ఉన్నాడయ్యా. దేవా మీ చిత్తమైతే మరలా వచ్చే సంవత్సరం జ్ఞాపకార్థ కూడికెళ్ళ మందిరం పని అంతా కూడా పూర్తవటానికి మీరే ద్వారాలు తెరిచి దీవించి ఆయన యొక్క చివరి కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తగిన ఆదరణ ఓదార్పును మీరు దయచేయమని, ఒకానొక సమయాన్ని మేము కూడా జకరీ గారిని చూడగలిగిన ధన్యత మాకు కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి మీకు స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు తండ్రి. సకల సంపదలకు కానీ మీ స్తోత్రం నాయన. నిన్నటి రోజు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నందున జకరీ బాబు గారు మీ పిలుపు అందుకొని నాయన అది యాక్సిడెంట్ అయినప్పటికీ ఏదైనప్పటికీ నాయన మీ యొక్క నిత్య విశ్రాంతిలోకి నిన్నటి రోజే వారి యొక్క ఆత్మను మీరు చేర్చుకున్నారు ప్రభువా నీకు వందనాలు. అంతటి ఇప్పటి నుండి యేసుక్రీస్తునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి దూత చెప్పగా వింటినని నిజమే వారి ప్రయాసం మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవచ్చునని మీ లేఖనాల్లో నాయన యోహాను నాయన చూసి మాట్లాడుచున్నాడు ప్రభువా నీకు వందనాలు. అయితే నా తండ్రి మీ స్తోత్రాలు జకరీ బాబు గారు నాయన యొక్క
లోకములో తన విశ్వాస యాత్రలో సేవా యాత్రలో నీకు ఇచ్చుడుగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన చేసిన సేవ ఈ రోజు నా తండ్రి మేము కన్నులారా చూస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఎంతమంది దైవజనులు నాయన వారి యొక్క అంతిమ యాత్రను వెంబడించి గ్రామస్తులు, శ్రేయోభిలాషులు, దూరాన సమీపం నుంచి అనేక మంది వెంబడించారు ప్రభా. నీకు వందనాలు. జకరి గారు విడిచిన వారి సతీమణి బిడ్డలను, అలాగే విశ్వాసులను, గ్రామస్తులను నాయన మీరే ఓదార్చాలని, వారు లేని లోటు సంఘానికి, కుటుంబానికి తీర్చి ఆ పరిచర్యను ప్రభువా నీకు వందనాలు. మోషే మృతి పొందిన తర్వాత నువ్వు కుమారుడు యెహోషువతో మీరు మాట్లాడి మోషేకి తోడై ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉన్నానని చెప్పారు. ఆయన నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి ముందు కొనసాగాలని చెప్పారు. ఆ రీతిగా ప్రభువా నీకు వారి యొక్క కుమారుడు నిబ్బరము కలిగి, ధైర్యం కలిగి నా తండ్రి నీ ఆత్మతో సంఘాన్ని నడిపించే అభిషేకాన్ని దయచేయండి ప్రభువా. ఇప్పటి వరకు నాయన యొక్క కార్యక్రమంలో పాల్గొని నా తోటి దైవజనులందరినీ, వారి సంఘాలు, కుటుంబాలను దీవించండి ప్రభువా. ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరూ దీవించండి. నాయన నీకు వందనాలు. మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి దీవించమని నేను ఇప్పుడు భూస్థాపన చేయించుండగా నా తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచి దీవించమని, మీరు రాకడ వచ్చినప్పుడు నా తండ్రి మొదట జకరయ్య గారు తదుపరి మేము నాయన వారితో కలిసి మేఘముల మీద కొనుక్కోబడదమనే విశ్వాసంతో ముందు కొనసాగుచుండగా నాయన నీ కృప తోడు గురించి దీవించమని, నీ గొప్ప ఓదార్పు, ఆదరణ, నెమ్మది దయచేయాలని, వారి కుటుంబాన్ని, బిడ్డల సంఘాన్ని మీరు ఆదరించాలని యేసుక్రీస్తులో ఇక్కడ నడిపించినటువంటి దైవజనులు కూడా మీరు దీవించమని యేసుక్రీస్తులో అడుగుచున్నాం పరమ తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మికమైన సహవాసము, దేవుని యొక్క సేవకులు జకరయ్య గారి ఇడిసిన సంఘానికి, వారి కుటుంబానికి, ఇక్కడున్న బంధుమిత్రులకి అందరికీ సదాకాలం తోడై నడిపించి ఆశీర్వదించి అభిషేకముతో నింపునుగాక. ఇంకా చూడాలి.